హాయ్ వ్యూయర్స్, ప్రముఖ హంగేరియన్ రచయిత డేవిడ్ సలైకు ఈ ఏడాది ప్రతిష్టాత్మక బుకర్ అవార్డు లభించింది. ఈయన రాసినటువంటి ఫ్లెష్ అనే నవలకు ఈ ప్రతిష్టాత్మక బుకర్ అవార్డు లభించిందనమాట. అయితే ఈ ఫ్లెష్ నవల యొక్క సారాంశం ఏంటంటే, ఇన్స్టాన్ అనేటువంటి ఒక హంగేరీకి చెందినటువంటి వలసదారుని చుట్టూ ఈ కథ తిరుగుతుందనమాట. ఇన్స్టాన్ టీనేజ్లో పక్కింటి వివాహితతో సాన్నిహిత్యం మొదలు పెట్టి సైన్యంలో చేరి ఇరాక్ యుద్ధంలో పాల్గొనడం, తర్వాత దిక్కులేక లండన్లో శరణార్థిగా వెళ్ళడం దాకా ఎన్నెన్నో అంశాలను ఎంతో వాస్తవిక కోణంలో రచయిత సలాయ్ రాసుకొచ్చారు. బ్రిటన్లో ప్రైవేట్ సెక్యూరిటీ నిపుణుడిగా, బౌన్సర్గా, డ్రైవర్గా పనిచేయడం, ఈ క్రమంలో సంపన్న క్లయింట్తో వివాహం, తర్వాత లండన్ ధనిక సమాజంలో పరపతి పలుకుబడితో విలాసవంతమైన జీవితం గడపడం దాకా ఈ నవల యొక్క కథానాయకుడైనటువంటి ఇన్స్టాన్ యొక్క జీవిత ఘట్టాలను రచయిత ఏకబిగిన చదివేలాగా చేశారు. మానసిక సంఘర్షణతో ఇన్స్టాన్ చివరకు ఏకాకిగా మారి సాధారణ జీవితం గడుపుతాడనమాట. ఈ నవల పేజీల పేరాల మధ్య రచయిత కొంత ఖాళీ స్థలాన్ని వదిలేశారు. పాఠకుడు సైతం నవలలో పూర్తిగా లీనమై ఇన్స్టాన్ వ్యక్తిత్వాన్ని తనదైన శైలిలో రాసుకునేందుకు ఈ స్థలాన్ని వదిలేశారు. ఈ ఏడాది 153 నవలలు పోటీపడగా డేవిడ్ సలాయ్ రచనైనటువంటి ఫ్లెష్కు ఈ అవార్డు దక్కింది. రచయిత డేవిడ్ సలాయ్ కెనడాలో పుట్టారు. తరువాత బ్రిటన్లో